గత 2 రోజుల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా పైన చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు ప్రముఖ జర్నలిస్టు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే క్రాంతిని కిరణ్ సార్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఎట్లా చూస్తారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి గతంలో కూడా మాట్లాడినట్టు అసెంబ్లీ వేదికగా ఏం చెప్తారు సార్? ఇది ముఖ్యమంత్రి అహంకారానికి నిదర్శనం. ఇది ముఖ్యమంత్రి గారు ఇది ఫస్ట్ టైం కాదు, నాకు తెలిసి అది సీఎం అయిన తర్వాత 3-4సారి ఒకసారి ఏదో ఎవడన్నా అడ్డుదిడ్డంగా రాస్తున్నాని బట్టలు ఇప్పేసి కొడతాని, నడి బజార్లో బట్టలు ఇప్పేసి ఈడ్చుకొని పోతా అని చెప్పి ఒకసారి అనడం, ఇంకోసారి మక్కిలి కొడతా అని చెప్పి ఇంకోసారి అనడం. ఇట్లా అతనికి అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ సారి ఇట్లా వచ్చినప్పుడే జర్నలిస్టుల నుంచి బయట సమాజం నుంచి కనుక తమ వ్యతిరేకతను లేదనుకుంటే ఇది తప్పు అనే ఒక వ్యతిరేకంగా కనుక ప్రకటన చేసి ఉంటే ఒత్తిడి తీసుకొస్తే తగ్గేటోడు. కానీ జర్నలిస్టులు ఎవరు మాట్లాడకపోవడం వల్ల ఇక ఆయన విర్రవీగిపోయి జర్నలిస్టుల గురించి మాట్లాడుతున్నట్టు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది పూర్తిగా ఆయన అహంకారానికి నిదర్శనం. నువ్వు ఎదుటి కాళ్ళు వేసుకొని కూర్చున్నావా, అదేం భాష? కాళ్ళు వేసుకొని కూర్చుంటుండే ఎవడు పడతాడు అంటే సీఎం ప్రెస్ మీట్లోకి ఎవడు పడితే వాడు ఎట్లా వస్తున్నాడు, అంతే కదా. వనమైంది ఎవడు పడితే వాడు కాళ్ళు వేసుకొని కూర్చుంటే అన్నారు. సీఎం ప్రెస్ మీట్కి ఎవడు పడితే వాడు ఎట్లా వస్తున్నారు? మీ యంత్రాంగం ఏం చేస్తుంది? ఎవరిని పడతాం రాణిస్తారా సీఎం ప్రెస్ మీట్కి? సెక్రటరీలోకి నీ పేషీలోకే జర్నలిస్ట్ కలవలేదు, నీ పేషీ కాదు, మీరుంటున్న ఫ్లోర్లోకి జర్నలిస్ట్ కలవలేదు. నాకున్న సమాచారం అది. మీరుంటున్న సెక్రటరియట్లో సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఉంటున్న ఫ్లోర్లోకే జర్నలిస్టులకు అలవలేదు. మళ్ళీ ప్రెస్ మీట్లకు ఎవడు పడతాడు ఎట్లా వస్తున్నాడు? ఎవడు పడితే వాడు చెట్ల కాలు వేసుకొని కూర్చుంటున్నాడు. అసలు మీరు ఎవరు తిట్టాలనుకున్నారు? అంటే ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాను భుజం మీద తుపాకి పెట్టి సోషల్ మీడియాను కొట్టడమే రేవంత్ రెడ్డి గారి ఉద్దేశంగా కనపడుతుంది ఇక్కడ. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణకు ఎంతటి అన్యాయం జరిగిందో మెయిన్ స్ట్రీమ్ కంటే కూడా సోషల్ మీడియాలో అద్భుతంగా కథనాలు వస్తున్నాయి, అద్భుతంగా అనాలిసిస్ వస్తున్నాయి, ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేస్తున్నారు. సో దీన్ని కట్టడి చేయాలి. దీన్ని కట్టడి చేయాలంటే వాళ్ళను బెదిరించాలి. బెదిరిస్తే ఇవన్నీ కట్టడి అవుతున్న ఉద్దేశంతోనే ఆయన చేస్తుండనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్లో డిస్కషన్స్ లేవు, మెయిన్ స్ట్రీమ్లో ప్రభుత్వ పాలసీ మీద డిస్కషన్ లేవు, ముఖ్యమంత్రి అన్న మాట మీద డిస్కషన్ లేదు, నేషనల్ మీడియా డిస్కషన్ జరిగింది తప్పించి మన తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మొన్న ముఖ్యమంత్రి చర్చలు అన్న దాని మీద ఎన్ని ఛానల్ చర్చ పెట్టినాయి? ముఖ్యమంత్రి భయపెడుతున్నాడు వాళ్ళని, ఆ మేనేజ్మెంట్ని భయపెట్టిస్తున్నాడు, మేనేజ్మెంట్ల ప్రయోజనాలని దెబ్బతీస్తా అని చెప్పి భయపెట్టిస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు వాళ్ళను. అందుకే వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. కానీ సోషల్ మీడియాకి లిమిటేషన్స్ లేవు కదా. సోషల్ మీడియా ఎవరికి వారు స్వతంత్రంగా పనిచేస్తున్నారు కనుక వాళ్ళు అన్ని కథనాలు ఇవ్వగలుగుతారు. సో వాళ్ళని కంట్రోల్ పెట్టుకోవాలి, వాళ్ళని బెదిరించాలనే కుట్ర దీంట్లో కనిపిస్తుంది. దీనికి సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ కావచ్చు లేకపోతే మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్ట్ కావచ్చు ఎందుకు ప్రశ్నిస్తలేరు సార్? మీలాంటి వాళ్ళు కొంతమంది ప్రశ్నిస్తున్నారు తప్ప దీన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు? దీన్ని రాజకీయ కోణంగా ఏమైనా చూస్తారు అనుకోవచ్చు. అంటే ఒకటి, రేవంత్ రెడ్డి చుట్టూ ఒక గ్యాంగ్ తయారైంది. వాళ్ళందరూ వార్ రూమ్లో పనిచేసిన వాళ్ళు. ఎవరైనా ఆయన విధానాన్ని వ్యతిరేకిస్తే చాలు మీద పడి బ్లాక్మెయిల్ చేస్తున్నారు, వ్యతిరేకంగా రాస్తున్నారు. 10 ఏళ్ళు ఏం మాట్లాడలేరు, ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు అని ప్రతి ఒక్కరిని బెదిరిస్తున్నారు. 10 ఏళ్ళు మాట్లాడింది 2 ఏళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు బెదిరిస్తూ. సో కొందరు అట్లా పాపం వెనక్కి జంకుతున్నారు. సో మరి అట్లా ఎంత బెదిరింపు దబాయింపు అయిపోయింది ఇప్పుడు తెలంగాణలో. అంటే 10 ఏళ్ళు మాట్లాడలేరు, 2 ఏళ్ళు మాట్లాడొద్దా? బరాబర్ మాట్లాడతాం, 10 ఏళ్ళు కూడా మాట్లాడినాం, 10 ఏళ్ళలో కూడా తప్పప్పుల గురించి మాట్లాడినాం, ఈ 2 ఏళ్ళలో కూడా తప్పల గురించి మాట్లాడతాం. నేను అదే చెప్తున్నాను, ఎవరైనా సరే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ తెచ్చుకుంది ఎవరికో భయపడి కాదు, ఎవరికో అనుమని ఉండడానికి కాదు. ఏ విధానమైనా సరే తెలంగాణ ప్రజలకు వ్యతిరేకమైనప్పుడు తప్పకుండా తెలంగాణ పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాల్సిందే. ఇప్పుడు కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం పునాది పడ్డది. ఆ పునాదిని కొనసాగించే చేతగాక ఇప్పుడు తెలంగాణ పండబెట్టే పరిస్థితి వచ్చింది. తెలంగాణ జీడీపీ ఎంత ఉంది ఇప్పుడు? తెలంగాణలో సగటు ఒక పౌరుడి జీవన విధానం ఎట్లున్నది ఇప్పుడు? ఒకసారి ఊర్లో పోతే తెలుస్తుంది. ఎవరైతే ఆ పెద్ద పెద్ద మేధావులు అట్లా మాట్లాడుతున్నారో తెలంగాణలో ఒకసారి ఊరికి పోతే మీకు తెలుస్తుంది ఊర్లలో పరిస్థితి ఏందో. యూరియా లేదు ఊర్లలో, పెన్షన్లు లేవు ఊర్లలో, ఏముంది ఊర్లలో పరిస్థితి మీకు తెలుస్తుంది. అట్లాంటి వదిలిపెట్టి ఈడ కేసీఆర్ గురించి, ప్రభుత్వం గురించి, ఈ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్న వాళ్ళ మీద కక్ష కట్టుకొని మాట్లాడితే అది కరెక్ట్ కాదు. అందుకే మీరు అన్నట్టు కూడా అందుకే చాలామంది కూడా జంకుతున్నారు, ఎందుకులే మనకెందుకులే అన్నట్టు. అది వాతావరణం కరెక్ట్ కాదు. దాన్ని బ్రేక్ చేసింది సోషల్ మీడియా. దాన్ని సోషల్ మీడియా బ్రేక్ చేసి మాట్లాడుతున్నారు. అందుకే సోషల్ మీడియా మీద కత్తి కట్టాడు.
కాలు మీద కాలేసుకొని కూర్చోవడం అని చెప్పి ప్రధానంగా తీసుకొచ్చారు సార్. మీరు చెప్పండి, ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు చాలా సంవత్సరాల నుంచి మీడియా ఫీల్డ్లో పనిచేసినారు. కాలు మీద కాలేసుకోవడం తప్పంటారా సార్? ఒకటి, నువ్వు ఏదైనా సరే జర్నలిస్ట్ అంటోడికి ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది, సభ్యత ఉంటుంది కదా. నువ్వు కాలు మీద కాలేసుకుని ఎవరు కూర్చోరు, అట్లా అసభ్యంగా కూర్చోరు. ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎవరైనా సరే నువ్వు కూర్చుంటారు. సరే అనుకుందాం, నీ కుర్చీలో కాలు మీద కాలేసుకుని నా కంఫర్ట్ ఎట్లుంటే అట్లా కూర్చుంటామా? నా కంఫర్ట్ ఎట్లా, నా కాలు మీద నేను వేసుకొని కూర్చున్నా. నా కాలు తీసి కుర్చీ మీద పెట్టినా, ఎవరైనా కాలు తీసి కుర్చీ మీద పెట్టినా, లేదు పక్కోడు కుర్చీ మీద పెట్టినా కాలు తీసి, లేదంటే ఆయన కుర్చీ మీద కాలు పెట్టినా, అప్పుడు అసభ్యంగా ప్రవర్తిస్తే, అది అసభ్యంగా కూర్చుంటే నీకేమైనా అభ్యంతరం ఉండాలి. నువ్వు అది డీసెంట్గా కూర్చుంటారు కదా, కాలు మీద కాలేసి కూర్చుంటే కూడా. ఇప్పుడు ఫోటో స్టూడియోకి పోయినప్పుడు కూడా కాలు మీద కాలేసుకొని కూర్చొని ఫోటో తీస్తారు, ఎందుకంటే ఆ ఫోటో డీసెంట్గా ఉంటుందని చెప్పి. అంతే తప్పించి నువ్వు ఆయన కాలు మీద కాలేసుకుని అంటే నువ్వు అంత అహంకారం. నా ఎదుటిగా కూర్చున్నాడు ఎవడు కూడా కాలు మీద కాలేసుకొని కూర్చోవద్దు అనే అహంకారం ఇది. ఎందుకు అంత అహంకారం? అహంకారం పనికి రాదని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారికి. మీడియాతోనే మీరు పైకి వచ్చినారు. మీరు రాజకీయాలకు వచ్చింది 2006లో కదా. 2006లో చూడు, 2025 కల్లా నువ్వు ముఖ్యమంత్రి ఎట్లయిను, 2023 కల్లా ముఖ్యమంత్రి ఎట్లయిను? మీడియా సహకారం లేదే నువ్వు ముఖ్యమంత్రి కాలేవు. అట్లాంటి మీడియా నువ్వు మర్యాద చేయి, రెస్పెక్ట్ చేయి, గౌరవించు వాళ్ళను. వాళ్ళకి ఏం సౌకర్యాలను అది చూసుకో. అవన్నీ వదిలిపెట్టి నా మీద కాలు మీద కాలేసుకొని కూర్చుంటావా, నన్ను ఇట్లా గుర్రుగా చూసుకొని పోతావా? అంటే నువ్వు వాడి మనసులో ఏముందని తెలుసుకోవడానికి మిషన్ పెట్టావా, ఏమనుకుంటున్నాను చెప్పుకోవడానికి? నీ మాటలు ఆయన మాటలు కరెక్ట్ కాదు. నేను చెప్తాను, మా జర్నలిస్ట్ అందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పటి నుంచి ముఖ్యమంత్రి సభకి ఎవరెవరు పోతున్నారో జర్నలిస్టులు కాలు మీద కాలేసుకొని కూర్చోండి. కాలు మీద కాలేసుకొని కూర్చొని మీ ప్రొటెస్ట్ చెప్పండి. ఆయన ఎవరో బెదిరిస్తే మీరు అటెన్షన్గా నిలబడాల్సిన అవసరం లేదు. జర్నలిస్ట్ లేదు, అట్లా ఎవరు లేరు, తెలంగాణ జర్నలిస్ట్ అట్లా లేరు. ఆత్మగౌరవంతో ఉన్నోళ్ళం. అంతే తప్పించి అసభ్యంగా ఉన్నప్పుడు నువ్వు మాట్లాడు. ఇంకొకటి అది ఇంతకుముందు అన్నట్టే, అసలు ఎవడెవరో ఎందుకు వస్తారు సెక్రటరీ ఎట్లా అడుగుతున్నాను, దానికి సమాధానం చెప్పాలి కదా. ఫైనల్గా సార్, గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పాలనలో, కేసీఆర్ పాలనలో 10 సంవత్సరాలు ఇట్లాంటి అసభ్య పదజాలతో నేను ఎప్పుడు కూడా చూడలేదు. విమర్శించారు కావచ్చు కానీ, సో ఈ విధంగా చెప్పుతో కొట్టడం, బట్టలిప్పి కొడతామనడం, సో ఇవాళ జర్నలిస్టులని, సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, ఎవరైతే ప్రశ్నించే గొంతుకలు ఉన్నాయో వాళ్ళపైన కేసులు పెట్టడం, ఇదంతా ఎట్లా చూస్తారు? ఒకటి తమ్ముడు, కేసీఆర్ గారు అందరూ ఏం చేస్తారంటే 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు చాలాసార్లు అన్నారు, ఎందుకు మీరు మాట్లాడారు అంటారు. కేసీఆర్ గారు ఒకే సందర్భంలో అన్నాడు. ఎప్పుడన్నానంటే, ఒక దళిత ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఆమె ల్యాప్టాప్ తీసుకొని ఎక్కడ పెట్టుకోవాలో అర్థమవుతలేదు అనే కామెంట్ను ఛానల్ పెట్టినప్పుడు ఆ ఛానల్ను పాతి లోతులు పెడతానన్నాడు. ఆ సందర్భంలో మాట్లాడండి. ఎస్, ఎవడైనా ఎట్లా అంటాడు? నువ్వు తెలంగాణలో ఒక ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు వచ్చిన మొట్టమొదటి ప్రభుత్వంలో నువ్వు చేసిన కామెంట్ తప్పు కదా, అది ఆత్మగౌరవం సమస్య. అది అప్పుడు మాట్లాడడం తప్పించి కేసీఆర్ గారు ఎప్పుడు కూడా జర్నలిస్టుల పట్ల అనుచితంగా ప్రవర్తించలేడు. ఎప్పుడు కూడా ఇట్లా నిన్ను తొక్కేస్తా, నేను బట్టలు పేసుకోతా అని ఎప్పుడు అనలే కేసీఆర్ గారు. ఏదైనా ప్రశ్నలు అడుగుతున్నప్పుడు సబ్జెక్ట్ రిలవెంట్ ఉందా లేదా అని తెలుసుకొని అది కదా ఇది అని అంటాడు తప్పించి నీలాగా ఎప్పుడు దూషించలేడు కదా కేసీఆర్ గారు. తలపో నీ సంగతి చూసుకుంటా పో, నేను కేసీఆర్ అనలేరు కదా. సో అప్పుడు కొన్ని సంఘటనలు జరిగినాయి. అప్పుడు ఎమ్మెల్యేలు కొందరు అక్కడ ఇక్కడ దాడులు చేస్తే ఖండించినాం, అప్పుడు కూడా ఖండించినాం, ఇప్పుడు కూడా ఖండించాలి, ఇప్పుడు కూడా ఖండిస్తాం. అంతే తప్పించి నీ ఇష్టం ఉన్నట్టు పాలన చేస్తాడు కుదరదు. ఇంకో అంశం సార్, ముఖ్యమంత్రి మాట్లాడుతూ డిఫరెన్షియేట్ చేయాలి ఏది జర్నలిజం, ఎవరు జర్నలిస్టులు అనేది. సో మేము కూడా సోషల్ మీడియాలో పనిచేస్తూ ఉన్నాం. ఏదైనా కవరేజ్కి వెళ్ళినప్పుడు మెయిన్ స్ట్రీమ్ వాళ్ళు మమ్మల్ని చూసి తక్కువ చూపు చూడడం, ఇట్లాంటి డిఫరెన్షియేషన్ ఎందుకు చేయాలనుకుంటాడు ముఖ్యమంత్రి? ఒకటి, సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీడియా విస్తృతి అనేది పెరిగింది. ఇంతకుముందు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మాత్రమే ఉండే. దీనికి ఒక చట్టం ఉన్నది, ఎవరు జర్నలిస్ట్ చట్టం ఉన్నది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత చేయమని చెప్పండి, ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా. ఇప్పుడు సోషల్ మీడియా అనేది ప్రజల సమస్యలని బయటికి తీసుకొస్తుంది. చాలా విషయాలను కూడా బయటికి తెలియని విషయాలని బయటికి చెప్తారు సోషల్ మీడియాలో ఉన్న జర్నలిస్టులు. చేయండి మరి అట్లా. నిజంగా సోషల్ మీడియాలో ఉండి ఈ సమాజానికి హానికరంగా ఉంటే సమస్య, కానీ సమాజానికి హానికరంగా లేకుండా ప్రభుత్వ పాలసీలు ప్రజలకు పనికొస్తలేవనో, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజలకు ప్రయోజనం లేదని చెప్పినప్పుడు అది ఎట్లా తప్పు అవుతుంది? అది తప్పు కాదు కదా. నిజంగా ఈ సమాజానికి హానికరం అనిపిస్తే మీరు విభజించండి, తీయండి, ఎలిమినేట్ చేయండి, ఓ చట్టం తీసుకురండి. ఆ చట్ట ప్రకారం నడుచుకోకపోతే మీరు యాక్షన్ తీసుకోండి. మరి నువ్వే వాడుకున్నావు కదా ఇన్ని రోజులు సోషల్ మీడియాను నువ్వే వాడుకున్నావు, నువ్వే ఫైనాన్స్ చేసినావు. కేసీఆర్ గారి మీద పిచ్చిగా రాపించినావు, కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా దూషిపించినావు. కేసీఆర్ సార్కి ఒక పేరు పెట్టి నడిపించాడు వాడు. ఆ ఛానల్ ఒక ఆయన కేసీఆర్ గారు పేరు పెట్టి నడిపించాడు కదా వాడు. ఏదో పేరు పెట్టి, బూతు పదంతో పేరు పెట్టి కేటీఆర్ గారిని ఒక పదం పెట్టి దూషించాడు.
వాళ్ళ పేర్లు కాకుండా వేరే బూత్ పేరు పెట్టి చేసే వ్యక్తిని ఎంకరేజ్ చేసింది నువ్వే కదా, డబ్బులు ఇచ్చింది నువ్వే కదా, ఆ వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చింది నువ్వే కదా, వాళ్ళని ఎంకరేజ్ చేసింది నువ్వే. అట్లాంటి విధవల్ని, అట్లాంటి ఒక నీతి నియమాలు లేని నువ్వు ఎంకరేజ్ చేసి ఇప్పుడు అందరినీ దూషిస్తా అంటే ఎట్లయితుంది? ఇది కరెక్ట్ కాదనే నేను అంటున్నాను. నేను అనుకుందంటే నువ్వు ఏదైతే పాములు పెంచి పోజించావో ఆ పాము ఇప్పుడు నీకు కాటేసే పరిస్థితి వచ్చింది. నువ్వు పెంచి పోజించినావు. అది అంటే నీ ప్రయోజనం కోసం వాళ్ళందరూ వాడుకున్నావు. నీ ప్రయోజనాల కోసం ఇంతకుముందు సోషల్ మీడియాలో అందరూ వాడుకున్నావు ముఖ్యమంత్రి కావడానికి. ముఖ్యమంత్రి అయిన తర్వాత నీకు ఇంకో యాంగిల్ కనపడుతుందా? సో దీన్ని నువ్వే సరి చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఈ మాటలు వెనక్కి తీసుకోవాలంటారు, ఏం చెప్తారు ప్రభుత్వం? 100%గా ఆయన ఈ మాటల్ని వెనక్కి తీసుకోవాలి. ఆయన ఈ వెనక్కి తీసుకున్న మాటల పట్ల జర్నలిస్టులు అందరూ తీవ్ర నిరసన తెలియజేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకరిని అన్నాడు, రేపు అందరినీ అంటాడు, రేపు రాజకీయ పార్టీని కూడా అంటాడు. నిజంగా ఛానల్ ఆ వేదిక రాజకీయ పత్రికా వేదిక చాలా చప్పట్లు కొట్టడం నాకైతే బాధ అనిపించింది. అది సరే, మరి వాళ్ళు ఎట్లా అర్థం చేసుకున్నారో, మమ్మల్ని కాదు సోషల్ మీడియాని తిట్టిండు అని చెప్పి వాళ్ళు అప్పటికి అర్థం చేసుకున్నారేమో, కానీ అది తప్పు. సోషల్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులలో ఇప్పుడున్న వాళ్ళు 80% మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసిపోయిన వాళ్ళే సోషల్ మీడియాలో యూట్యూబ్లు పెట్టుకొని పనిచేస్తున్నారు. డైరెక్ట్గా యూట్యూబ్ వచ్చిన చాలా తక్కువ మంది ఉంటారు. డైరెక్ట్గా యూట్యూబ్ పెట్టుకొని చాలా తక్కువ మంది ఉంటారు. కానీ మీడియాలో పనిచేసుకుంటూ పోయిన వాళ్ళే, వాళ్ళు కూడా మన వాళ్ళే కనుక వాళ్ళని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. నిజంగా కంటెంట్ తప్పైతే నువ్వు శిక్షించాలి, కంటెంట్ తప్ప శిక్షించాలి. నువ్వు కంటెంట్ గురించి ఆలోచించకుండా నువ్వు జర్నలిస్ట్ అన్నాడు, జర్నలిస్ట్ నువ్వు నన్ను లేడు కదా, నాకేంది అని ఎట్లయితుంది? రేపు నీ మీద కూడా వస్తాడు. ఆయన ఉద్దేశం నువ్వే. అసలు సీఎం దగ్గరికి పోయేటోడు సోషల్ మీడియాలో ప్రెస్ మీట్కి ఎవరు సోషల్ మీడియాలో సీఎం దగ్గర ప్రెస్ మీట్ ఓరు. ముందు వరుసలు అసలే కూర్చొని నాకు తెలిసి అయితే అలోడే లేదు. వచ్చిన పోయినా మీరు అలోడే లేదు. ఫ్రంట్ సీట్లో కూర్చున్నది మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళే కూర్చుంటారు. సీఎం గారు తిట్టింది వాళ్ళను, దయచేసి తిట్టింది కూడా మిమ్మల్నే కనుక ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి ఈ ప్రభుత్వం పట్ల. అంతే తప్పించి 10 ఏళ్ళు ఏం మాట్లాడలేరు, ఇప్పుడు ఎందుకు మాట్లాడతామంటే మాట్లాడతారు మాట్లాడరా. 10 ఏళ్ళు కొత్త ప్రభుత్వం కనుక మేము మాట్లాడలేము. 10 ఏళ్ళు కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి కనుక మేము మాట్లాడలేము. మరి నువ్వేం చేస్తున్నావు? 10 ఏళ్ళు చేసిన పనులను కొనసాగిస్తున్నావా? 10 ఏళ్ళు తెలంగాణ అభివృద్ధి చేస్తున్న దాన్ని కొనసాగిస్తలేవు కదా. తెలంగాణ వ్యతిరేకంగా చేయబడుతున్నావు. సో ఇప్పుడు నీ గురించి మాట్లాడుకుని ఎందుకుంటాము? నువ్వే కనుక తెలంగాణ పునర్నిర్మాణం కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి అయ్యి ఉంటే మేము నీ చర్యని స్వాగతించే వాళ్ళమేమో. అట్లా లేదు కదా నీ బిహేవియరు. నువ్వు తీసుకుంటే అన్ని నిర్ణయాలు కూడా తెలంగాణ వ్యతిరేకంగానే ఉన్నాయి, తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయి, తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి వ్యతిరేకంగా ఉన్నాయి. నువ్వు తీసుకునే తెలంగాణ రైతాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయి, తెలంగాణ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉన్నాయి, తెలంగాణ నిరుద్యోగులకు వ్యతిరేకంగా ఉన్నాయి, తెలంగాణ ఉద్యమకారులకు వ్యతిరేకంగా ఉన్నాయి. మరి ఎక్కడున్నాయి? విభజించి పాలించే ప్రయత్నం చేస్తున్నావు. వ్యతిరేకత అంటారు, వాళ్ళని ప్రజాపాలన అంటారు. ప్రజాపాలన అయితే ఇట్లాంటి మాటలు వస్తాయా? ప్రజల పాలన అంటే అందరినీ కలిసిమెలిసి తీసుకుపోయి ఫ్రెండ్లీగా ఉండే పరిస్థితి ఉంటుంది కదా. ఇది ఫ్రెండ్లీ పాలన ఉందా? కనీసం నీ ముందు కూర్చున్నోడు కాళ్ళ మీద కాలు వేసుకుంటేనే కూర్చుంటేనే ఓర్చుకోలేని మీరు ప్రజాపాలన చేస్తున్నారంటే ఎవరు నమ్ముతారు చెప్పు? తమ్ముడు నవ్వుతున్నాడు, అవునా కదా? ఎట్లా నమ్ముతారు? ఎట్లా నమ్మాలి? నీ ముందు ఒక మనిషి కూర్చున్నాడు, వాడు కాళ్ళ మీద కాలేసి కూర్చుంటేనే ఓర్వలేని నువ్వు ప్రజలు నీకున్న ఆలోచన పరిధి, నీకున్న ఆలోచన అర్థమవుతుంది కదా. నీ ఆలోచన విధానం ఎట్లుంటుందో అర్థమవుతుంది కదా. నీ ఆలోచన విధానం ఎట్లుందో నీ పాలన అట్లా ఉంటుంది. ఇక దాని పాలన ఎట్లయితావు? ఇది ప్రజల పాలన కానే కాదు. పేరుకు ప్రజల పాలన. పాపం ప్రజల పాలన తీసుకొస్తాడని చెప్పి చాలామంది కేసీఆర్ గారి వల్ల విభేదించిన వాళ్ళందరూ సపోర్ట్ చేసి ఈయనను అందరం ఎక్కించారు. పాపం వాళ్ళు కూడా ఇప్పుడు బాధపడుతున్నారు లోపల మేము ఎందుకు సపోర్ట్ చేసినామని చెప్పి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. సో ఇది ప్రజాపాలన కాదు, నియంత పాలన, ప్రజల వ్యతిరేక పాలన, తెలంగాణ వ్యతిరేక పాలన, చంద్రబాబుకు అనుకూలమైన పాలన ఇది. సరే, నిజంగా ఎట్లా చూడొచ్చు సార్ రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలను అవంతా కూడా? అంటే రేవంత్ రెడ్డి గారు ఆయన నాకు బాగా పరిచితుడే. అందులోనూ నాకేమీ ఆయన మీడియాకి మిత్రత్వంగానే ఉండేవాడు. మరి ఎందుకో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే బాగుండేదని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే రాజకీయ నాయకులు క్వాలిఫికేషన్ తోటి రాజకీయ నాయకులు అవుతున్నారా? ఎంతమంది మీద ఎన్ని కేసులు లేవు? ఆ మాటకు వస్తే ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి కదా. అంత మాత్రం చేత ఆయన పదవులు అనర్హుడు ఏం కాలేదు కదా. ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీ అయ్యాడు, ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. మంచిదే, మనం దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కానీ అంత మాత్రం చేత రాజకీయ నాయకులందరూ అట్లా అని అనలేం కదా. తప్పు చేశారని కాదు కదా. పైగా కేసులన్నీ కరెక్ట్ అని కూడా అనటానికి లేదు కదా. అట్లాగే జర్నలిస్టులో కూడా రకరకాల వ్యక్తులు ఉండొచ్చు. అట్లా అని చెప్పి అందరినీ ఒక ఘాటు కట్టి ఆవారగాళ్ళు ఏది కాలు మీద వేసి కూర్చుంటారు, నమస్కారం పెట్టాలంటే చూస్తారు, చెంప మీద అట్లాంటి వాడటం వల్ల ఏమవుతుందంటే ఆ ముఖ్యమంత్రి హోదాకి అది
తగ్గించుకున్నట్లు అవుతుంది. రాజకీయాల్లో మీరు ఎదుటి నాయకుల మీద ఏమైనా విమర్శలు చేయండి, ఏమైనా చేయండి, పర్వాలేదు. కానీ బట్ అట్లాంటివి చేయకుండా ఉంటే నేను ఆయనకంటే వయసులో పెద్దవాడిని బాగా పరిచయం ఉన్న వ్యక్తిగా సలహా ఇస్తున్నాను. వారు వింటారా వినరా అనేది వారి ఇష్టం. సార్, ఒక చిన్న అంశము డిఫరెన్షియేట్ చేయాలి, ఏది జర్నలిజము, ఎవరి జర్నలిస్టులు అనేది అంశం. సార్, మీరు చాలా సీనియర్ జర్నలిస్టులు, మాలాంటి వాళ్ళ కోసం సార్ జర్నలిజం అంటే ఏంటి సార్? ఎవరిని జర్నలిస్ట్ అని పిలుస్తారు? ఎవరిని జర్నలిస్ట్ అంటే, నేను ఒకప్పుడు జర్నలిజం కోర్సు గట్రా ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు కూడా నేర్చుకుంటే తప్పేం కాదు. కానీ నా అభిప్రాయం ప్రకారం అయితే ఎవరికైతే సామాజిక స్పృహ ఉంటుందో, ఎవరైతే ఇష్యూస్ మీద అవగాహన పెంచుకుని వాళ్ళు సెల్ ఫోన్ ఆయుధంగా తీసి చేయగలుగుతారో ఖచ్చితంగా వాళ్ళందరూ ఎవరైనా జర్నలిస్ట్ కావచ్చు. దానికి ఏమి పెద్ద ఏదో కొమ్ములు ఉండాలి, లేకపోతే ఇట్లా లావుగా ఎత్తుగా ఉండాలి, అట్లా ఏమీ లేవు. రాజకీయ నాయకులు ఎంతమంది, ఎవరైనా రాజకీయ నాయకులు ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉంటున్నాయా? ఉండట్లేదు కదా. అట్లాగే దీనికి కూడా అయితే ఎవరు పడితే వాళ్ళు రావటం వల్ల, అంటే ఆ సబ్జెక్ట్ మీద అవగాహన లేని వాళ్ళు అట్లాగే ఒక రాజకీయ పార్టీ కోసం లేదా వేరే వ్యాపారం చేసుకుంటూ, ఇప్పుడు ఎందుకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో లేరా కొంతమంది బూతులు మాట్లాడితే కూడా వాళ్ళని ఎవరేం చేయట్లేదు కదా. పచ్చి బూతులు మాట్లాడిన వాళ్ళని ఏం చేస్తున్నాం? కొంతమంది వాళ్ళు అసలు ఎప్పుడు వాళ్ళతోటి, ఇప్పుడు కొంతమంది టీవీ యాంకర్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోటి ఒక లైన్ రాయించమనండి చూద్దాం ఎంతమంది రాయగలుగుతారు. వాళ్ళకి మాట వచ్చు, మాట్లాడుతున్నారు, అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ మారుతున్న కాలం సాంకేతికంగా. ఒకప్పుడు రాయటమే ముఖ్యం, ఆ తర్వాత మాట్లాడటం ముఖ్యం, ఆ తర్వాత మాట్లాడటంలో ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చింది. డిజిటల్ మీడియాలో అందరూ పలానా చదవాలి, పలానా చదవకూడదనేమి లేదు కదా. సబ్జెక్ట్ ఉండి కాస్త రాయటం ఉంటే మంచిది కాదని నేను అన్నాను. కానీ సబ్జెక్ట్ ఉండి సామాజిక స్పృహ ఉంటే ఎవరైనా జర్నలిస్టే. ఎందుకంటే గవర్నమెంట్ వీళ్ళకేమి ఇవ్వట్లేదు కదా. పైగా వీళ్ళని మెచ్చుకోవాలి. స్వయం ఉపాధి కింద కొన్ని వేల మంది బతుకుతున్నారు దీంట్లోది, ఎవరి మీద ఆధారపడకుండా. కాబట్టి ఐ అప్రిషియేట్ డిజిటల్ మీడియా అన్నది రాజకీయాల్లో ఎలాంటి రుగ్మతలు ఉన్నాయో దీంట్లో కూడా ఉండొచ్చు. కానీ అంత మాత్రం చేత అందరినీ మనం ఒక ఘాటును కట్టకూడదు. రేవంత్ రెడ్డి గారు ఆయన నాకు మంచి దోస్తే. చెప్తారు సార్ ముఖ్యమంత్రికి మనం సూచనలు చెప్పడం, ఆయన ఇప్పుడేమో అక్కడ పైన ఉన్నాడు, పై స్థాయిలో ఉన్నాడు, మనం ఎక్కడో ఇక్కడ ఉన్నాం ఏంటి. ఇప్పుడు పరిచయం ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు ఆ స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళకి మనం చెప్తే వినే పరిస్థితి ఉండదు. వాళ్ళకి కావాల్సిన కథ వేరే ఉంటుంది. వాళ్ళకి ఇప్పుడు రాజకీయంగా కానీ ఇతరత్రా కానీ వాళ్ళకి ఉండే పరిచయాలు, వాళ్ళ కథ వేరు. ఇప్పుడు వాటి గురించి మనం మాట్లాడిన పెద్ద సూచన మన సూచన వినేది కాదు, పెట్టేది కాదు. మంచిగా ఉండమని చెబుతాం, జర్నలిస్టులని ఇట్లా తిట్టమాకండి చెబుతాం, అంతే.